హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో సేమియాతో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మనము రెగ్యులర్గా నూడిల్స్ తోటి చేసుకుంటే ఎగ్ నూడిల్స్ ఎప్పుడు రొటీన్ టేస్ట్ వస్తుంది కదండి. ఈసారి ఇలా సేమియాతోటి చేసుకొని ట్రై చేయండి. ఈ నూడిల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఎగ్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మనకి మామూలుగా రెగ్యులర్గా తినే నూడిల్స్ కన్నా చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వస్తాయండి. నేను ఈ నూడిల్స్ ప్రిపేర్ చేయడం కోసం ముందు నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఇలాగా మనకి ఎంత సేమియా కావాలంటే అంత తీసుకొని ఫస్ట్ ఒక పాన్లో వేసుకొని వీటిని ఒక 2-3 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఇలాగా రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోస్ట్ చేయడం వల్ల సేమియా మనం బాయిల్ చేసుకుంటే చాలా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా కలర్ అది చేంజ్ అయింది కదా. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం మళ్ళీ మనం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ వాటర్ అవసరం ఉండదు దీనికి. మళ్ళీ మనము స్టెయిన్ చేసేసుకుంటాం అనుకోండి, ఒక 1/2 కప్పు లేదా 1 కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఈ సేమియా కూడా మనకి ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నూడిల్స్ కన్నా సేమియా అనేది తొందరగా ఉడికిపోతుంది. నేను ఈ సేమియాలు ఇంకా బాగా సాఫ్ట్గా పొడి పొడిలాడుతూ రావడం కోసం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను. ఇది ఇలా ఒక బాయిల్ వచ్చిందంటే మనకి సరిపోద్దండి. అంటే వాటర్ పోసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఇలా ఒక స్టెయినర్లోకి మొత్తం సేమియా అంతా తీసేసుకొని మనం హాఫ్ బాయిలే చేసుకుంటున్నామండి ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సేమియా కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అంతా తీసుకున్నాక పైన ఇంకా పొడిగా రావడం కోసం నేను ఫ్రెష్ వాటర్ని కూడా పోస్తున్నాను, చన్నీళ్ళని. ఇలా పోయటం వల్ల సేమియా అంటుకోదు. ఇప్పుడు మనము దీని ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకుందామండి. దీనికోసం నేను ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ అన్నీ కూడా ఇలాగా బీట్ చేసుకొని పాన్లో వేసుకోవాలి. నేను ఒక పెద్ద కప్పు సేమియాకి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ అన్నీ ఇలా కొట్టుకున్నాక దీనిపైన ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ ఎగ్స్ వెంటనే మనం కలిపేసుకోకూడదు. ఒక 1 మినిట్ పాటు ఇలా ఉంచేస్తే మొత్తం మనకి దగ్గరగా వస్తుంది. అప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా, ఇలాగా గరిటెతోటి బాగా ఇలా కలుపుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఇలా ఎగ్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇలా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది కదా. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని మనము ఇప్పుడు స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని మళ్ళీ ఇందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇప్పుడు నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి. అల్లము వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయండి ఈ అల్లము వెల్లుల్లిపాయలును. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము మిగతా వెజిటేబుల్స్ ఏమేమి తీసుకుంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఈ క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే క్యారెట్ కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. నేను తీసుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నీ చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇందులో బీన్స్ వేస్తున్నానండి. మీరు ఇవే వెజిటేబుల్స్ అని కాదు, మీకు ఏవి నచ్చితే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా బీన్స్ వేసి కూడా ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము వేస్తున్నాను. ఇలాగా క్యాబేజీ ముక్కలు కూడా మధ్య మధ్యలో తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ క్యాబేజీ కూడా ఎక్కువ మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకసారి అంతా కలుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి.
ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవ్వడం కోసం నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మనము ఇందాక సేమియా ఉడికించుకున్నప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ వేసాం కదా. ఇప్పుడు ఈ నూడిల్స్కి సరిపడా ఎంత అవసరమైతే అంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా సాల్ట్ బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను 3 చిల్లీస్ తీసుకొని వేసుకున్నానండి. మీకు స్పైసీనెస్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకొని వేసుకోవచ్చు. ఈ గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇలాగ ఒక ఆనియన్ తీసుకొని కొంచెం పెద్ద సైజుగానే ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. మధ్య మధ్యలో ఈ చిల్లీస్ ఆనియన్ కూడా తగిలితే బాగుంటుంది కదండి, మంచి టేస్ట్గా ఉంటుంది కదా. ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువ మనము కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఆనియన్ ఎక్కువ ఫ్రై అయితే బాగుండదండి. ఇప్పుడు ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఎగ్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి వెజిటేబుల్స్లో ఆనియన్ అంతా కూడా బాగా కలిసేలాగా ఈ ఎగ్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మనము ఒక 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయాలండి. మనము ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసాం కదా. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్కి నూడిల్స్కి సరిపడా వేసుకున్నాము. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాసెస్ నేను చూపిస్తాను, అలా ఒక్కొక్కటిగా 1 బై 1 వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ టమాటా సాస్ వేసాను. అలాగే దీంతో పాటుగా 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. మీకు టమాటా సాస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ నేను బ్లాక్ సోయా సాస్ వేసానండి. ఈ సాసెస్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ వెనిగర్ వేసానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనము వెనిగరు, టమాటో సాసు, అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసాను, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాను, అలాగే సోయా సాస్ కూడా వేసాను. ఈ సాసెస్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ సోయా సాస్ 1 స్పూన్ సరిపోతుంది. ఈ సాసెస్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యి వెజిటేబుల్స్కి సాసెస్ అంతా బాగా పట్టిన తర్వాత మనము ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి సేమియా, ఇదంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది చాలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. మనకి నూడిల్స్ చేసుకున్నంత కష్టం కూడా ఉండదండి. ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. మనం ఇలా కలుపుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. మన నూడిల్స్ అయితే బాగా టాస్ చేసుకోవాల్సి వస్తుంది కదా, ఈ సేమియా అలా ఉండదండి. మనము చక్కగా గరిటతో కలుపుకుంటే అంతా కలిసిపోతుంది. ఇక్కడ ఈ సాసెస్, వెజిటేబుల్స్ అంతా కూడా నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అంతేనండి, ఇలా 1 మినిట్ పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. మన నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ సేమియా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి మనకి తింటూ ఉంటే జ్యూసీగా చాలా స్మూత్గా అనిపిస్తుందండి. మీరు ఎప్పుడు నూడిల్స్ 1 ప్లేట్ తింటే కంపల్సరీ 2 ప్లేట్స్ తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో నూడిల్స్ లేనప్పుడు ఇలా సేమియాతో చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి.